హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయితే ఇప్పుడు మనకు గట్ హెల్త్ ఒకటి బాగుంటే ఇంకా బాడీ మొత్తం హెల్దీగా ఉంటుంది, అన్ని పార్ట్స్ బాగుంటాయి, ఒక పొట్ట బాగుంటాయి అని చాలామంది చెప్తున్నారు. ఆ గట్ హెల్త్కి ఏవి మంచివి అంటే పెరుగు మంచిది, మీరు అన్నట్టు రాగులు మంచివి. అలా పెరుగు ఏం చేస్తుంది గట్ హెల్త్ని? అదే ఇప్పుడు మనకి ఆరు రకాల డిఫరెంట్ లాక్టోబాసిల్లస్ స్పీసీస్ మనకి పెరుగులో ఉంటాయని, పొట్టలో ఇంకా 5 రకాలు ఎక్కువ 11-12 రకాల లాక్టోబాసిల్లస్ ఉంటాయంట. ఇవన్నీ పోయి రోజు డాన్స్ చేస్తాయి హ్యాపీగా, థ్యాంక్స్ అబ్బా అని చెప్తాయి. సో ఇవన్నీ పొట్టలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉండి సిస్టమ్ యాంటీబయాటిక్ వేసి బ్యాక్టీరియా చంపకుండా అసిడిక్ ఫుడ్స్ తినకుండా ఉంటే మీరు తిన్న ఫుడ్ని కరెక్ట్గా అసిమిలేట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేసి తీసుకొని. గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది పొట్టలో, ఎక్కడ చూసినా అంటే బ్రెయిన్ లేకి ఎంటర్ కావాలంటే సిస్టమ్ నుంచి ఎంటర్ కావాలి కదా, ఎంటర్ కానికుండా స్టాప్ ఉండే వాటిని కూడా దాటిపోతుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా బాగుంటే అది పోయి వాటి ఫ్రెండ్స్ బుర్రలో ఉండే ఫ్రెండ్స్తో పోయి మాట్లాడేస్తూ వస్తాయి, అక్కడి నుంచి ఇటు జర్నీ చేస్తాయి, అద్భుతాలన్నీ జరుగుతాయి. సో పెరుగు ఏ ఫామ్ లో తీసుకుంటే? మజ్జిగ ఫామ్ లో తీసుకుంటే అదే ఏ పెరుగు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఏ పాలు ఏ పెరుగు. ఇప్పుడు నేనేం పెద్ద సైంటిస్ట్ ఏం కాదు, ఎవరో చెప్తా ఉంటారు కదా యూట్యూబ్లో కొంతమంది సైంటిస్టులు, మనం వాడుతూ ఉండే ఈ ఇండస్ట్రియల్ పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ కరెక్ట్ కాదు. మీరు తోడు పెట్టేది కూడా చెట్ల మధ్యలో అట్మాస్ఫియర్లో పైన గుడ్డ కట్టి కిటికీ ఓపెన్ చేసి రాండమ్మా అంటే బయట నుంచి మైక్రోబ్స్ అట్మాస్ఫియర్లో ఉండే బ్యాక్టీరియా వచ్చి కూర్చొని అది మల్టిప్లై అయితే బాగుంటుంది అని. అందుకే ఊర్లో పెరుగు భలే టేస్టీగా ఉంది అంటారు. గేదె పాలే అనుకుందాం, ఒకవేళ ఆవు దొరకకపోతే. ఊరికి వెళ్ళి ఉండలేం కదా, మా జీవనాధారమే సిటీస్ లో అయిపోయింది. మేము హెల్దీగా ఎలా ఉండాలి? హెల్తీగా ఉండాలంటే అన్హెల్తీ ఫుడ్స్ తినద్దండి. పోనీ ఇప్పుడు అన్హెల్తీ అని తెలుస్తా ఉంది, రిఫైండ్ ఆయిల్, ప్యాకెట్ పాలు, ఈ సన్న నాజుగ్గా ఉండే బియ్యము, సోనామసూరి బియ్యము, మైదా, బ్రాయిలర్ కోడి, చక్కెర, ఇవి మంచి కాదని తెలుస్తుంది. ఆపేయండి. మంచి దొరకనప్పుడు ఏదో ఒకటి తిందామనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు మంచోళ్ళు దొరికితే ఫ్రెండ్షిప్ చేయండి, లేకపోతే సరే ఎవరో ఎట్లా ఇంకా ఎవరితో ఎవరితో ఉండాలంటే చెత్త వాళ్ళతో ఉంటే చెత్త ఆలోచనలు వస్తాయి. దొరకపోతే ఆపేయండి, సైలెంట్గా ఉండండి. రమణ మహర్షి గారిది అనుకోండి, మౌనమే శరణ్యం అనుకోండి, మౌనంగా ఉండండి. ఎవరు వదిలే, మీతో మీరు ఉండండి, ఏదో బుక్ చదువుకోండి, చిన్న పిల్లలతో పోయి ఆడుకోండి, ఒక కుక్క పిల్లలకి పోయి అంత భోజనం పెట్టండి, మీ సంబంధం లేని కుక్కలకు ఏదో చేయండి, ఆవు గడ్డి పెట్టండి, ఏదో చేయండి అబ్బా, బిజీగా ఉండాలంటే. సో రోజు మజ్జిగ తీసుకోవడం మంచిదంట. పుల్లటి మజ్జిగ, వీలైతే ఫ్రెష్ పాలు. ఓకే. అదే సమ్మర్లో అయితే 2 days, వింటర్లో అయితే 3 days కూడా పర్వాలే. ఓకే. అట్లీస్ట్ ఒక 12 hours, 13 hours, 14 hours పుల్లటి మజ్జిగ, వెన్నది వేసిన మజ్జిగ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే మిక్స్ మజ్జిగ అంటా ఉంటారు. మజ్జిగ అంటేనే తోడు పెట్టి చెక్కతో చిలికి వెన్న తీసేసింది మజ్జిగ. దాంట్లో ఎంత సైన్స్ ఉంటుంది నాకేం అవసరం లే. 1000 సంవత్సరాలు చిలికినారు, చెక్కతో చిలికినారు, వెన్న తీసినారు, నేను చేసినాడు. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అనలా. సో పాలు తాగద్దండి, మజ్జిగ తాగండి. నేను రోజు మాకు గ్లాస్ బాటిల్లో వస్తాయి, మజ్జిగ తాగుతా ఉండే, ఎంత బాగుంటాయో. మీరు ఎట్లా హెల్తీగా ఉంటారంటారు కదా, ఎట్లా మారినారని. లైఫ్ స్టైల్ మారే కొద్దికి తెలుస్తా వస్తుంది ఏం తినాలా ఏం తినకూడదు అని. 6 సార్లు తినేవాడిని నేను ఒకసారికి, చాలా రోజులు ఒకసారి కూడా తిన్నా. రీసెంట్ కూడా మొన్న కూడా ఒకే పూట తిన్నా. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అని అంటున్నారు కదా. ప్రోటీన్ ఫుడ్ అనగానే అందరు గుర్తొచ్చేది చికెన్ అండ్ అలాగే ఎగ్స్. అసలు నాన్ వెజ్ ఎంత డ్యామేజ్ చేస్తుంది పొట్టని? నిజంగానే చేస్తుందా? అదే అండి, ఇదంతా ప్రోటీన్ మిత్ అని ఒక పెద్ద అమెరికన్ సైంటిస్ట్ చేసిన డాక్యుమెంటరీ చూసిన. వీళ్ళు ఇన్ని గ్రాములు 6 గ్రాములు 1 kgకి లెక్కలన్నీ ఫార్స్ అండి. నేను అసలు నేను తినేది అంత పప్పు పల్లీలు అదంట. నేను నా వెయిట్ 80 కిలోలు, 40 ఏళ్ళుగా ఇది మెయింటైన్ చేస్తానే ఉన్నా. ఓకే, ఇంక మజిల్ బిల్డ్ కావాలంటే ఇంకా బాగా జిమ్లో పోయి బరువులు ఎత్తి కావాలి అంటే నేను 10 కిలోమీటర్ పరిగెత్తగలుగుతా ఉన్నా. ఇప్పుడు ఓల్డేజ్ ఏ కొద్దికి మజిల్ ఉంటే బెటర్ అని మా అమ్మాయి అంటా ఉంది. కాబట్టి అది చేసినప్పుడు ఇంకొన్ని పల్లీలు ఎక్కువ తింటా, ఇంకొన్ని పెసలు ఎక్కువ తింటా. ఇప్పుడు మీరు చెప్పిండేది నేను ఎందుకు నమ్మాలా? 7 గ్రాములు 1 కిలోకి కావాలా, 70 అంటే 70 49 గ్రాములు ప్రోటీన్ రావాలంటే ఈ లెక్కలు నేను ఎందుకు లెక్కలు వేసుకోవాలా?
అంటే ఈ లెక్కలు నిజం కాదంటారా, లేకపోతే మీకు నిజం కాదు అది. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక రకంగా నువ్వు చేసిన ఫుడ్ని అర్థం చేసుకుంటుంది. బాగా బలిష్టంగా ఉండే పల్లెలో ఉండేవాళ్ళు చికెన్ మటన్ తినకుండా ఆ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు కూడా బాగా బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఫిట్గా ఉండేవాళ్ళు. వారికి ఏమైంది ఫార్ములా? అసలు మొత్తానికి మీరు నాన్ వెజ్ తినకపోతేనే మంచిది మీ గట్ హెల్త్ కంటారా? 100%, నో డౌట్ అబౌట్. ఏం చేస్తుంది చికెన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత? అంటే నాకేం చేస్తుందో తెలియదు కానీ నేనేం డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు. 6 నెలలు పెరుగుతుంది చికెన్ మామూలుగా ఒక కోడి పెరగాలంటే. 40 రోజుల్లో 4 కిలోలు పెంచుతూ ఉండరు. సో అన్వాంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. సో ఇది ఒక సెల్ని ఇంత చేస్తాడు. ఒక మామిడి పండుని డిఏపి ఏదో ఎక్కించి డ్రిప్ ఇరిగేషన్లో పంపించి ఇంత చేస్తాడు. 5 టన్నులు పండే టమాటాలని 50 టన్నులు పండిస్తాడు. ఇవన్నీ అన్వాంటెడ్, అన్యాచురల్ కదా. సో అట్లా తిన్న ఈ ఫుడ్ని ఏదో మేకలో ఏదో కొండలో పోయి వేసి వస్తాయి రకరకాలు, అది కూడా చిన్నగా పెరుగుతాయి. ఇవన్నీ స్టాల్ ఫీడింగ్ చేసి అంతంతో ఇక మనమన్నా ఒక రకం ఇండియాలో. బయట దేశాల్లో అయితే నీకు హాలండ్లో గిలండ్లో ఒక్కొక్కటి 1000 కిలోలు, ఒక్కొక్క ఆవు 1000 కిలోలు అట్లా అంతంత పెద్దగా ఫీడ్ పెట్టి ఎంత మొక్కజొన్న ఎంత ఫీడు ఏం ఇంజక్షన్లు వేస్తే అది కరెక్ట్గా అవుతుంది ఇది అది లెక్కలు పెట్టి అది మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అడవిలో దొరికే రేక్కాయలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మీరు తింటారు. దాని మీద స్కిన్ ఉంటుంది, పల్పు ఉండదు పెద్దగా. నోట్ వేసుకుంటే కరగతానే ఉంటుంది, గంట సేపు పులుపు తీపు ఏదో వస్తానే ఉంటుంది. అదే ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి, పుట్టుకొని పోతాయి లోపలికి. మరి ఏది ప్రెషర్ ఇచ్చింది? క్వాంటిటీతో లెక్కలన్నీ పక్కన పెట్టండి, మీరు ఎక్స్పీరియన్స్ కాండి. మీరు ఫిట్గా ఉండి మీ బాడీ అబ్జార్బ్ చేయాలంటే మీరు ఫిట్నెస్తో పొద్దున్నే వాకింగ్, జాగింగ్, సూర్య నమస్కారాలు బాగా టకటక టకటక అని 10 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి చాలు, పోని పరిగెత్తద్దులే. మీకు చెమట కారింది అనుకో, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అన్నీ వస్తుంది. కాన్షియస్గా స్లోగా థాయి చీ అని ఉంది ఇప్పుడు, అంటే ఫాస్ట్గా చేయాలనుకుంటాం. నేను ఫాస్ట్గా మాట్లాడాలనుకుంటా. ఇప్పుడు నాకు అది దాని నుంచి బయటపడి స్లోగా మాట్లాడదాం, స్లో డౌన్ అని థాయి చీ అని ఇట్లా చిన్నగా మన థాయిలాండ్ పోయినప్పుడు చూసిన. ఆడ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్లో నిదానంగా మేమేమో తొందరగా పరిగెత్తేసి చెమట బయట తెచ్చేసి క్యాలరీస్ బంద్ చేసి ఏమో ఉండాలనే సైకాలజీ ఇండియాలో నా వరకు. వాళ్ళు స్లోగా సన్నగా ఉండరు, ఫిట్గా ఉండరు, చిన్నగా కాన్స్గా మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటూ ఉండరు. ఎంత లైక్ అయిందో నాకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే ప్రసాద్ అంటే స్పీడ్గా మాట్లాడాలి, అడగడగా ఉండాలి, అట్లుండాలి. నేను చిన్నగా మాట్లాడాను అనుకో, నాకే నచ్చదు. ట్రై చేశారా పోనీ అలా స్లో డౌన్? ఇంట్లో ట్రై చేసినా వాళ్ళందరూ వింతగా నవ్వుతూ ఉంటారు నేను స్లో అయితే. అంటే అలా అలవాటు అయిపోయింది. నేను అదే ఇప్పుడు తిరువన్నామలకి పోతాము, అక్కడ పెద్దగా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అటు చిన్నగా కొండ ఎక్కుతాము, ఎవరు గుర్తుపట్టరు, సైలెంట్ కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు బయట దేశాలకు పోతాము, అక్కడ ఎవ్వరు ఉండరు కదా, సైలెంట్గా ఉంటాం. అది ఎంజాయ్ చేస్తాను నేను. అది కూడా అదే ఇప్పుడు మనము గుర్తింపు కోసం ఆరాట పడతా ఉంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. గుర్తింపు అనేది అది వదిలేసుకున్నామనుకో. ఇప్పుడు నేను ఇదేంటి మెయిన్ సామాన్యులకు రాగులు, జొన్నలు, సద్దలు, సింప్లిసిటీ. అనవసరంగా బట్టలు వస్తువులు కొనకూడదు, అప్పులు చేయకూడదు, ఉండే దాంట్లో సర్దుకోవాలా. అది చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పాలా. లేనిది దురదృష్టం కాదు, లేని దానికోసం పాకులాడము దురదృష్టం. రాని వస్తే రాని, నీకు అవసరమైతే కారు కొనుక్కునే టైం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. దానికోసం పాకులాడి అవినీతి పనులు చేసి, తప్పుడు పనులు చేసి, అప్పులు చేసి, ప్రాబ్లం అంతా నెట్టేసి ఆ కారుకు పైన షీట్ కప్పేసి పెట్టింటారు. మళ్ళీ వాడేది ఎదుటోటి ఇంట్లో తెలాలి అందరికీ కారు కొన్నారు. ఆ ఈఎంఐ కట్టేదానికి తిండి గానుగు నూనెలు మేము డబ్బులు పెట్టలేము, మేము దేశీ బియ్యం రేట్ ఎక్కువ అంటే ఏది అవసరమో అది బాయ్. అనవసరం తెచ్చి ప్రజల కోసం చూపించడానికి నగలేసుకున్నావు, కారు పెట్టినావు, అన్నీ చేసుకున్నావు. ఎంత డేంజర్ ఇది. ఇది చిన్నపిల్లలకు చెప్తే అర్థం చేసుకుంటారు కదా. చిన్నపిల్లలు చెప్తే కూడా మీరు యాక్ట్ చేయమంటా ఉంటారు పెద్దవాళ్ళు, పిల్లోళ్ళని మీరు యాక్ట్ చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పిస్తూ ఉంటారు. లేరు అని అప్పులోళ్ళకి భార్యతో చెప్పిస్తూ ఉంటారు. పిల్లోళ్ళకి ఏం మెసేజ్ వస్తుంది? కంపేర్ చేస్తూ ఉంటారు ఒక పిల్లోడి నుంచి ఇంకో. అబద్ధాలు చెప్తే పర్వాలే, మనం కూడా ఇట్లా అప్పులు చేసి వాడిని ముంచేయచ్చు, వాడికి అవసరమైనప్పుడు ఇకపోయినా పర్వాలే అనేది వచ్చేస్తుంది కదా. ఎథిక్స్ ఏముంటాయి?
ఎథిక్స్ ఉండి దేశం బాగుపరిచిపోయి నువ్వు హ్యాపీగా ఉండలేవు కదా. అయితే మీ ప్రకృతి వనంకి చాలా మంది పిల్లలు వస్తున్నారు అన్ని నేర్చుకోవడానికి, కష్టము, తర్వాత చెమట అంటే ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తున్నారన్న ప్రాసెస్ ఏంటి? అదే వాళ్ళు ఇక బెంగళూరు నుంచి విశ్వవిద్యాపీఠ అని ఒక స్కూల్, వాళ్ళు 4,500 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బా బ్యూటిఫుల్ ప్లేస్, మా ప్లేసే కాదు మీ ప్లేస్ ని కూడా బ్యూటిఫుల్ చేసుకోవచ్చు అంటారు. ఎక్కడికి వాళ్ళు బయట పోయి లైవ్ గా ఆ రోడ్లో చట్నీ చేసేది మొదలుకొని, ఆ గుడిసె కప్పేది మొదలుకొని, ఇటుకలు చేసేది మొదలుకొని, ఎక్కడికి పోయినా అన్నీ నేర్చుకునేటివే. అవన్నీ కాదు నువ్వు చదువుకో మీద అన్నీ మేము చేస్తాము అనుకొని వాళ్ళు ఇష్టపడ్డంలే పిల్లోళ్ళు. తర్వాత పెద్ద అయినాక ఇంకా తప్పదు కాబట్టి ఉండారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి, బెల్లం చేసినారు. బెల్లం వేడిగా ఉండేటప్పుడు ఇట్లా ముద్దలు చేయాలి. అక్కడ పనులు అలవాటే. వీళ్ళు కూడా వచ్చేసి అబ్బా అబ్బా అనుకొని చేసి చిన్న చిన్న మొదలు చేసినారు. చెల్లి ఎర్రగా అయిపోయింది. అవన్నీ ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్ పెట్టి కష్టపడిపోయినామని, ఎక్కువ పని చేసిన పిల్లలకి 5 రూపాయలు 10 రూపాయలు వస్తుంది అక్కడ పని నార్మల్. సో వాళ్ళు ఆడ విత్తనాలు నాటడము, ఆడ కొండ ఎక్కడము, అక్కడ సన్సెట్ చూడడము, ఆడ సోపులు షాంపూలు చేయడం. అంటే మీ ఊర్లోనే ఉండి మనమందరూ ఇక్కడే బతకచ్చు. మన సిటీలో ఈ పొల్యూషన్ వీటిలో ఆటలో తిట్టుకుంటా, ట్రాఫిక్ జాము, అబ్బా అయిపోయా అని అనుకుంటా ఉండక్కర్లేదు. మనం ఇక్కడ హాయిగా 2 ఆవులు, 2 మేకలు, 2 కుందేళ్ళు, 2 ఇముకోళ్ళు, ఆ మేకలు మే అంటా ఉంటే అంటే అట్లా హాయిగా మనం బతుకోవచ్చు. అవగాహన వాళ్ళకి కల్పించి మెసేజ్ పోతే వాళ్ళకు లైఫ్లో అబ్బా ఇన్ని ఆపర్చునిటీ ఎట్టో బతుకోవచ్చు అని పోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు సాఫ్ట్వేర్, ఏఈ, ఆది, డేటా సైన్స్, పైథాను, సైతాను, ఏవో ప్రోగ్రాంలన్నీ ఉంటాయి. అవన్నీ చేయండి మీకు గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది అని చెప్పి 22 ఏళ్ళు అయితానే మీకు జాబ్ లేదు లాంటి ఆడిపోవాలోడా. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఫైనల్ ఇయర్ అయిపోయి ఖాళీగా ఉండారు, ఎన్ని లక్షల మంది తయారవుతా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం గ్యాప్ ఉంది, మాకు ఆర్గానిక్ కూరగాయలు కావాలబ్బా, మాకు మంచిగా నేచర్ దగ్గర ఉండే లైఫ్ స్టైల్ కావాలబ్బా, మా పిల్లోళ్ళని ఎంగేజ్ చేయాలి, మా పిల్లోళ్ళందరూ సిటీలో రకరకాల వ్యసనాలకు లోనవుతా ఉంటారు, వాళ్ళని ఎంగేజ్ చేయాల అనేటివి. మా 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 అమ్మ నాయన మేము ఎక్కడ ఉండమో మా అమ్మ నాయన మంచిగా ఫుడ్ పెట్టి మంచి కంపెనీ ఉండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అందరూ మాట్లాడుకో, ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుతూ ఉన్నాము. ఇట్లాంటివి ప్రతి ఒక్క కమ్యూనిటీలో మాట్లాడుకోవాలి కదా. అట్లా మాట్లాడుకునే రచ్చబండ ఉంది ఊర్లో. వచ్చేసేవాడు మంచివాడు చెడ్డవాడు తిక్కలవాడు అందరూ మాట్లాడేవాళ్ళు, గమ్ముండరా నోరు మూసుకుని తప్పు అని చెప్పేవాళ్ళు, అయిపోయేది కోర్టు కేసులో ఏమీలే. సో అట్లా ప్రతి ఇంట్లోన కూర్చొని కొంచెం మాట్లాడుకోవాలా. నేను కావాలంటే నువ్వు వద్దంటావు, ఇది కరెక్టే కదా అని చిన్నపిల్లలు ఇన్వాల్వ్ కావాలి. నాన్న చెప్పింది కరెక్ట్ కదా, అమ్మ చెప్పింది కరెక్ట్ కదా అని చెప్పితే కరెక్టే, అందరిది కన్సెంట్ తీసుకొని అందరూ బుర్రపెట్టండి మంచిదే మనం చేస్తున్నాం అనే విధంగా అట్మాస్ఫియర్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. సో అట్లా మీ ఊర్లో మీ పల్లెల్లోనే ఉండొచ్చు మీరు. మా నాయన అంటాడు అప్పు చేసేయాలంటాడు, మా పెళ్ళికి మనం పోవాలంటే నగలు లేకుండా పోతే ఎట్లా అంటే, నగలు లేవు కానీ మన చెల్లెలు పెళ్ళి పోదాము, ఎవరితో అప్పు చేసి ఎందుకు పోవాలి మనము అని చిన్నపిల్ల చెప్పేట్లా ఉండాలి పెద్దవాళ్ళకి. మనం అప్పు ఎందుకు చేయకూడదు కదా నాన్న అని. ఆ పిల్లాడు సూపర్ భారతీయుడు తయారవుతాడు. సో ఓవరాల్గా ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమని ఇస్తారు ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ? ఎవరికైనా కానీ మీలో వచ్చే ఆలోచనని మీరు అబ్జర్వ్ చేయండి. అదేదన్నా కానీ మందు కొట్టమన్నా, ఉపవాసం ఉండమన్నా, సింపుల్గా బతకమన్నా, ఎగిరి దూకమన్నా, కోపం వచ్చినా కోపం తగ్గించుకోమన్నా, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఎందుకు అని. దాని మీద పని చేస్తే మీకు వేరే వాళ్ళని తిట్టేది, వేరే వాళ్ళని కొట్టేది, వాడేమన్నా వీడేమంటాడు, వీటికంతా టైం ఉండదు. దాన్నే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణతత్వము, నిన్ను నువ్వు తెలుసుకో, నో యువర్ సెల్ఫ్, ఫినిష్డ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. నమస్తే అండి.